లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇద్దరు కలిసి దొంగనాటకం ఆడుతున్నారని మాట్లాడుతున్నారు. నిజంగానే ఏంటి అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి అసలు? రవి గారు, ముందుగా మీకు అలాగే యోయోటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ లగచర్ల, వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏదైతే భూసేకరణ చేస్తూ ఉన్నారు, ఇది ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం, ఫార్మా ఇండస్ట్రీస్ కోసం, ఇది అంటే భూసేకరణ చేసేటప్పుడు కూడా కొంత అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో అయితే కొన్ని తండాలు ఉన్నాయో 5-6 గ్రామాలు అక్కడ ఆ భూములు పోతున్నాయని చెప్పి వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు చేస్తున్నాం, మాకు అర్జెంట్ కావాలని చెప్పి వెళ్ళి చేయటం అనేది కొద్దిగా ఆలోచించదగింది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముందు నుంచే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముచ్చర్లలో 13,000 ఎకరాలు భూసేకరణ జరిగింది. ముచ్చర్లలో ఫార్మాసిటీ పెట్టకుండా, అది ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసింది, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నారు. సో దాంట్లో ఎవరు చేసారు, ఎవరు భూములు ఎవరికి తెలియదు, కానీ అది కూడా బయటికి రావాల్సిన అది పెట్టకుండా మరి హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గర 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల లోపల ఈ 5-6 క్లస్టర్స్ పెట్టాలి అంటే ఏమవుతుందంటే ఈ ఫార్మా వల్ల కొంత పొల్యూషన్ కూడా ఉంటుంది. గాలి కానీ, నీరు కానీ, మిగతా వ్యవసాయ భూములన్నీ కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఒక దగ్గర క్లస్టర్ ఆల్రెడీ ఎక్వైర్ చేశారు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు 13,000 ఎకరాలు, అక్కడే పెట్టవచ్చు కదా. అక్కడ ఎస్టీపీలను పెట్టి అక్కడ మొత్తం టోటల్గా పొల్యూషన్ రాకుండా చేయొచ్చు కదా. మరి ఎందుకు నాకు అర్థం కాదు, ఇక్కడ పోయి మళ్ళీ ఇక్కడి నుంచి తీసేసి అక్కడెక్కడ కొడంగల్లు, ఇటు చౌటుపల్లు, అటు సైడ్ ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. నెంబర్ 1. సో అవేర్నెస్ లేకుండా ఇట్లా చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల భూముల్ని కానీ తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చిన గుంజుకుంటా అంటే ఊరుకోరు, ఎక్కడ పడితే అక్కడ గుంజుకుంటాం, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే. ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరిగింది. మీరు ఇంతకుముందు అన్నారు అప్పట్లో మళ్ళీ జరిగే అంశాలు వస్తా ఉన్నాయి, మళ్ళీ ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యమం దేనికోసం చేసినాం? ఎన్నో సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. ఇదంతా కూడా నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కదా. అట్లాంటిది ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ గుంజుకుంటా అంటే అది ఈ రోజుల్లో ఎవరు ఊరుకుంటట్లేదు. ఈవెన్ ప్రతి పేదోడు కూడా యూట్యూబ్ కనపడతా ఉంది, ప్రతి పేదోడు ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో కనపడతా ఉంది, దాంట్లో కనపడతా ఉంది. సో ఇవన్నీ చెప్పినాక మాట్లాడరాదు. చెప్పు ఏంటి? ఇప్పుడు వాళ్ళు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తారు కదా, అది గాల్లో పోతుంది మాకు తెలియదు, కానీ నిమ్స్ కోసం అని చెప్పి జైరాబాద్ దగ్గర మరి భూముల మీద కావాలి కదా, మరి భూసేకరణ ఏ పారామీటర్ మీద తెస్తారు మరి వాళ్ళు? ఇప్పుడు రోడ్లకు ఎందుకు, రోడ్లకు భూములు కావాలి కదా, ఏ పారామీటర్ తీసుకొస్తారు? నేను చేయొద్దంటలే, మెప్పించి ఒప్పించి మెప్పించి ఒప్పించండి, కానీ బలవంతంగా కాదు. గ్రామసభ పెట్టేది మరి గ్రామసభ కూడా జరగలేదు కదా సార్. గ్రామసభ పెట్టే విధానంగా పెడితే బాగుంటుంది కదా అనేది అందరూ. ఇంకెట్లా పెట్టాలో మీరే చెప్పాలి. సరే, ఇప్పుడు ప్రజలందరితో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇన్ని కూడా ఎందుకు జరుగుతాయి? అసలు వాళ్ళకి అసలు ఆ ఇన్సెక్యూర్ భావం ఎందుకు కలిగింది అనేది కదా. సార్ మేము ఏమంటున్నాం, స్టూడియోకి రాకంటే ముందే మీరు నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తే నేను లోపలికి వస్తానా బయటికి పోతానా? మిమ్మల్ని ఎందుకు తిడతాం మేము? నేను మాట వరుస అడుగుతున్నా, టెంట్ కిందకి రాలేదు కదా కలెక్టర్. అయితే బేసిక్గా ఇది ఏంటంటే, ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి, ఇది రైతులకు ఇన్ఫర్మేషన్ ఉండి పెట్టాలనుకున్నప్పుడు నిజంగానే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, పోలీస్ రిపోర్ట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి నిజంగానే. కానీ దాడి చేయొద్దు ఎవరు. ఇప్పుడు తెలంగాణ రైతులు కానీ లేకపోతే దానికి వెనకాల ఎవరైనా ఏదైనా కుట్రకోన ఏమైనా దాగి ఉందా అనేది, దాడులు ప్రతి దాడులు మన సంస్కారం కాదు, తెలంగాణ సంస్కృతి సంస్కారం కాదు. కాకపోతే కూర్చోబెట్టి ఆ ఊరు వాళ్ళందరినీ రైతులందరూ కూర్చోబెట్టి వాళ్ళు కన్విన్స్ చేసి తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-25 లక్షలు ఉందనుకోండి ఎకరం, మరి అది ఇవ్వచ్చు కదా. 20-25 లక్షలు ఇస్తాము, మీకు ఇల్లు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అంటే డెఫినెట్గా కన్విన్స్ అవుతారు కదా కొంతమంది. ఎందుకు చెప్పండి? ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో రకరకాలుగా ఎక్వైర్ చేశారు. అఫ్ కోర్స్ మల్లన్న సాగర్లో అయితే భూ నిర్వాసితులు ఇప్పటికీ గోల పెడతానే ఉన్నారు. అది కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల అభిష్టానం మేరకు కాకుండా అక్కడ కూడా మరి భూసేకరణ చేసారు, అది కూడా అట్లాగే అయిపోయింది. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టానం మేరకు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, కానీ వచ్చిన అధికారుల మీద దాడులు చేస్తే ఏమవుతుందంటే రేపొద్దున తెలంగాణ అభివృద్ధి జరగదు. తెలంగాణ అభివృద్ధి డెఫినెట్గా రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి,
తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి జరగాలి, ఇవన్నీ జరగాలి. కానీ ఒక ప్రాపర్ ఛానల్లో పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కలుపుకుంటూ పోతే, చేసుకుంటూ పోతే డెఫినెట్గా రేపొద్దున అభివృద్ధి జరుగుతుంది. ఎంతసేపు ఉన్న ఎలక్షన్ అప్పుడు గొడవలు ఉంటాయి, రాజకీయంగా చూసుకుంటారు, కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధికి ఆటంకపడద్దు ఎక్కడ కూడా. అది చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ల్యాండ్ ఎక్విజిషన్కి కొంత మీరు అంటే ఒక పారామీటర్, దానికి ఒక ముందుకు వెళ్ళి సర్వే చేయడం అలాంటివి కొంచెం ప్రజలతో మాట్లాడాలి చేయడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా చేస్తుండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు హైడ్రాలో విషయంలో కావచ్చు, అదేవిధంగా మూసీల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంలో కావచ్చు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది, రెండు పార్టీలు కూడా బ్లేమ్ గేమ్ రాజకీయాలు ఆడుతూ ఉంది, చేసుకుంటా ఉన్నారు. ఏంటంటే మేము ఉన్నామంటే మేము రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, దాంట్లో మా ఓట్ బ్యాంక్ పెరగాలి, రెండు పార్టీలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారు. మూడో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉందని అర్థం కావట్లేదు వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ వస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ రైతుల కోసం, నిరుద్యోగుల కోసం కష్టపడతా ఉంది, ఉద్యమాలు చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా మీకు తెలుసు రవి గారు, అంతకుముందు కూడా ఏ విధంగా 10 సంవత్సరాల కాలంలో, తర్వాత ఈ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్లో ఏ విధంగా ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయాలు మారిపోయినాయి కదా. మూడోసారి అధికారంలోకి వస్తాను అన్నోళ్ళు మూడోసారి ఫామ్ హౌస్లో పరిమితం చేశాం కదా. మేము జీరో చేయాలనుకున్న చేసేసాం. అట్లాగే ఏంటంటే డెఫినెట్గా మేము లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడన్నా పోటీ చేస్తే ఎక్కడన్నా డిపాజిట్ దక్కిందా 6 నెలల కంటే ముందు, ఎన్నికలకి ముందు? మీకు తెలుసు అలాంటిది ఒక నిమిషం కాదు నేను చెప్తా అస్సలు అవసరం లేదు, మాటలు మాట్లాడాలి. తల తోక లేకుండా మాట్లాడేది మీరు, కానీ నేను చెప్తా. ఇక్కడ ఏం చెప్పారు, కవితని అరెస్ట్ చేయలేదని ఒక కుట్రకోణం, దాంతో ఏంటంటే ఏదైతే పేరు బయటకు వచ్చిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయింది. అది తెలియదా? చాలా మంది తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పింది. కానీ మనకు తెలుసు కదా, కవిత అరెస్ట్ అయింది, జైల్లో ఉంది, బయటకు వచ్చింది. మరి అదంతా కూడా చట్టం చూసుకుంటుంది. అది ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో, ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చెప్తే తలాతోక కాదు, వీళ్ళు చెప్పేదే తలాతోక లేకుండా చేసారు కదా 10 సంవత్సరాల కాలంలో. అట్లాంటిది నేను చెప్పే మాట మీకు ఓపిక ఉంటే ఆగాలి, మీకు ఓపిక ఉంటే ఆగాలి. నేను మాట్లాడే ఇది నా టైం అండి. లెట్ మీ టాక్. మీరు రాసుకోండి, మీరెందుకు భయపడుతున్నారు? మీరు భయపడాల్సిన అవసరం ఉంది. మీ రాజకీయం ముగిసిపోయింది. మీరు రాజకీయం ముగిసిపోయింది. మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా గతంలో చేసిన వైఫల్యాన్ని చెప్పాలి. వైఫల్యాలు చేశారు బీజేపీ చేస్తున్న బీజేపీ మీద మాట్లాడొచ్చు, ఎందుకంటే అది సబ్జెక్టు సబ్జెక్టు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు లగచర్ల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ కంటే దారుణాలు చేసింది. అది మాట్లాడుకుంటే ఇప్పుడు కడుపు మీద అంతకంటే ఎక్కువ దారుణాలు చేసింది. మీ కడుపు ఎందుకు తెచ్చుకోవాలి? అదే మరి విషయాలు అంటే దేశానికి పరిపాలన చేస్తున్నారు దేశం కాదా? అంటే వేరే దేశానికి ఏ పార్టీ అనుకుంటారు? ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడేటప్పుడు ఆయన
మధ్యలో అభ్యంతరం చెప్పొద్దు, ఆగాలి, కొద్దిసేపు ఓపిక ఉండాలి. నోట్ చేసుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎవరితోనారు ఎంతసేపు మాట్లాడచ్చు, ఎవరితోనా చెప్పండి. ఆ ఓపిక లేకపోతే మాట్లాడండి సార్, మీరు వేరే మాట్లాడండి, విషయాన్ని వెంకటనాయక్ గారు ఉన్నారు, చక్కగా లంబడి జాతి అక్కడ తిరగబడ్డది, దాని గురించి ఎంతసేపు మాట్లాడతారు? మాట్లాడండి, గంట సేపు మాట్లాడుతున్నాం. తిరగబడింది కాబట్టే కదా ఇప్పుడు గొడవలు అయినాయి అక్కడ. దాని గురించి అదే విషయంలో ఎవరిని అరెస్ట్ చేసి చెప్పమని చెప్పండి. తప్పు లేకపోతే పోలీసు వాళ్ళని, మీరు పోలీసు వ్యవస్థ 10 సంవత్సరాల కాలం ఉన్నారు కదా, మీరు కూడా చూసుకున్నారు, పోలీసు వాళ్ళని వాడుకున్నారు కదా, పోలీసు వాళ్ళ వ్యవస్థను చూసారు కదా. అదే పోలీసు వాళ్ళు మరి ఎందుకు అరెస్ట్ చేసిర్రు, తప్పు లేకుండా ఎందుకు చేసిర్రు అని చెప్పండి, సమాధానం చెప్పండి. మా ప్రమేయం లేదంటున్నాడు కదా, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా ఆయన, ఎక్స్ఎమ్మెల్యే, ఎందుకు చేశారండి? అది తెలియదా? ఇవంతా ఏంటంటే ఒకవేళ దాని వెనుక కుట్ర కోణం ఉంటే ఎవరైనా పర్లేదు, కుట్ర కోణం ఉంటే డెఫినెట్ గా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే, ఎవరైనా కానీ, ఎమ్మెల్యే అయితే ఎక్స్ఎమ్మెల్యే అయితే ఇంకొకరు కానీ. ఎందుకంటే ఇదంతా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా కన్సాలిడేట్ గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అది తెలియాలి. రైట్ పశుపతి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇక్కడ. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అక్కడ అడగాలనుకున్నాను, ఎందుకంటే మీరు అనలిస్ట్ కాబట్టి. మనది ఫార్మా హబ్బు, ఫార్మాకి సంబంధించి దిగ్గజం